హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఇంగ్లీష్ ఛానల్ టెల్ ఇంగ్లీష్. ఈరోజు వీడియోలో పేరెంట్స్ టీచర్ మీటింగ్లో పేరెంట్స్ అలాగే టీచర్ మధ్యలో కన్వర్జేషన్ ఎలా ఉంటుందో చూద్దామండి. ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో అయితే కంపల్సరీ పీటీఎంలో ఇంగ్లీష్లో మాట్లాడాల్సి వస్తుందండి పేరెంట్స్. అలాంటప్పుడు ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోలో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మనం పీటీఎంలో జనరల్గా అడిగే క్వశ్చన్స్ అన్నీ కూడా ఇందులో ఇంక్లూడ్ అయ్యాయి. ఇప్పుడు పేరెంట్స్ టీచర్ని విష్ చేశారు కదా, గుడ్ మార్నింగ్ మ్యామ్, ఐఎమ్ మిస్టర్ సునీల్, ఐఎమ్ రోహిత్ ఫాదర్ అని చెప్తాం కదా. అలాంటప్పుడు టీచర్ ఏమంటుంది, గుడ్ మార్నింగ్, ప్లీజ్ బీ సీటెడ్ అంటే కూర్చోండి అని చెప్తుంది. దానికి ఇప్పుడు పేరెంట్స్ మనం అడుగుతాం కదా, మన పిల్లల యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేసి, హౌ ఈజ్ రోహిత్ డూయింగ్ హీ స్టడీస్, లేదా హౌ ఈజ్ రోహిత్ పర్ఫార్మెన్స్ ఇన్ హిస్ క్లాస్ అని రెండు రకాలకు కూడా మనం అడగచ్చు. ఇక్కడ రోహిత్ ఫాదర్ రోహిత్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేసి టీచర్ని అడుగుతున్నాడు. ఇప్పుడు దీనికి టీచర్ ఎలా రిప్లై ఇస్తుందో చూద్దామండి. ముందుగా మనం ఒక బ్రిలియంట్ స్టూడెంట్స్కి అయితే రిప్లై ఎలా ఉంటుందో, వాళ్ళిద్దరి మధ్య కన్వర్జేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు టీచర్ అంటుంది, రోహిత్ ఈజ్ బ్రిలియంట్ స్టూడెంట్ మిస్టర్ సునీల్, హూ గైడ్స్ హిమ్ హెట్ హోమ్ అని అడుగుతుంది. అదే తెలుగులో అయితే, రోహిత్ చాలా తెలివైన విద్యార్థి, ఇంట్లో అతనికి ఎవరు చెప్తారు అంటే స్టడీస్లో ఎవరైనా హెల్ప్ చేస్తారా అని అడుగుతుంది. దానికి, నాకు హెల్ప్ చేయడానికి టైం దొరకదు, అయినప్పటికీ నా వైఫ్ తనకి హెల్ప్ చేస్తుందని మనం చెప్పాలి అనుకున్నప్పుడు, ఐ హార్డ్లీ గెట్ టైమ్ టు అసిస్ట్ హిమ్, మై వైఫ్ డస్ హెల్ప్ హిమ్ తో. ఐ హార్డ్లీ గెట్ టైమ్ టు అసిస్ట్ హిమ్, మై వైఫ్ డస్ హెల్ప్ హిమ్ తో అని చెప్పాలి. అంటే నాకు టైం దొరకదు, మా వైఫ్ హెల్ప్ చేస్తుందని. దానికి టీచర్ ఏమంటుంది అంటే, he is always ahead of other students during class. I am sure he will achieve great things in his life. అంటే తను క్లాస్లో అందరికన్నా కూడా అన్ని విషయాల్లో ముందుంటాడు, తను గొప్ప విజయాలను సాధిస్తాడని నేను ఖచ్చితంగా చెప్పగలను అని టీచర్ ఇక్కడ మనకి చెప్తుంది. అలాంటప్పుడు మనకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. ఇప్పుడు పేరెంట్ ఎలా చెప్పాలి, దానికి ఇంగ్లీష్లో ఎలా రెస్పాన్స్ ఇవ్వాలి, మీరు అలాగే మీ స్కూల్ తనకి ఉత్తమమైనవి అందిస్తారనే నమ్మకం నాకుంది, అంటే మీరు ఇంకా తనకి ఎంతో సపోర్ట్ చేస్తారని నేను నమ్ముతున్నాను అని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలంటే, ఐ ట్రస్ట్ యూ అండ్ దిస్ ఇన్స్టిట్యూషన్ టు కీప్ గెటింగ్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ హిమ్. ఇక్కడ ఇన్స్టిట్యూషన్ అంటే స్కూల్ అని, మీరు కానివ్వండి, యాజ్ అ టీచర్గా మీరు కానివ్వండి, స్కూల్ కానివ్వండి, ఇలాంటివెన్నో తనకు అందిస్తారని నమ్ముతున్నాను అని చెప్పాలి. ఇప్పుడు టీచర్ అంటుంది, ఎస్ వి విల్ మిస్టర్ సునీల్, అంటే తప్పకుండా మేము హెల్ప్ చేస్తాము అని అంటుంది. ఇప్పుడు ఒకవేళ అల్లరి చేసే పిల్లలు ఉంటారు కదా, అలాంటప్పుడు కన్వర్జేషన్ ఎలా ఉంటుంది, నాటీ బాయ్స్ ఉంటారు కదా, అల్లరి చేసి సరిగా చదవనప్పుడు, అప్పుడు పేరెంట్స్ టీచర్ మధ్యలో కన్వర్జేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. పేరెంట్స్, హౌ ఈజ్ రోహిత్ పర్ఫార్మెన్స్ ఇన్ క్లాస్, అంటే మా బాబు యొక్క పర్ఫార్మెన్స్ క్లాస్లో ఎలా ఉంది అని అడిగినప్పుడు టీచర్ ఎలా రెస్పాన్స్ వస్తుంది, హీ ఈజ్ నాట్ డూయింగ్ వెల్ ఇన్ ద క్లాస్, హీ ఈజ్ డిస్టర్బింగ్ అదర్స్ అండ్ నాట్ పేయింగ్ అటెన్షన్ టు ద టీచర్స్. అంటే తెలుగులో అయితే, అతను క్లాస్లో టీచర్స్ చెప్పేది సరిగా వినడు, మిగతా పిల్లల్ని కూడా ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్తుంది. ఇప్పుడు దానికి పేరెంట్స్ ఏమని చెప్పాలి అప్పుడు, మా బాబు ప్రవర్తనకి నన్ను క్షమించండి, ఈ విషయం గురించి మా బాబుని అడుగుతాను. దాని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఐఎమ్ సారీ ఫర్ ద మిస్కండక్ట్ ఆఫ్ మై సన్, ఐ విల్ షూర్లీ లుక్ ఇన్ టు దిస్ మ్యాటర్. ఐఎమ్ సారీ ఫర్ ద మిస్కండక్ట్ ఆఫ్ మై సన్, ఐ విల్ షూర్లీ లుక్ ఇన్ టు దిస్ మ్యాటర్. అంటే మా బాబు యొక్క ప్రవర్తనకి నన్ను క్షమించండి, నేను ఈ విషయం గురించి తెలుసుకుంటాను అని. ఇప్పుడు ఒకవేళ వీక్ స్టూడెంట్ అయితే కన్వర్జేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. పేరెంట్స్, గుడ్ మార్నింగ్ మ్యామ్, హౌ ఈజ్ మై డాటర్ ప్రియా డూయింగ్ ఇన్ హెర్ స్టడీస్ అని అడుగుతాం కదా. మా అమ్మాయి స్టడీస్లో ఎలా ఉందని టీచర్ అప్పుడు ఏం సమాధానం చెప్తుందంటే, షీ ఈజ్ గుడ్ ఇన్ క్లాస్, వెల్ మేనర్డ్ అండ్ డిసిప్లిన్, బట్ షీ నీడ్స్ సమ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ మ్యాథ్స్. అంటే మ్యాథ్స్లో వీక్ ఉంది అని. క్లాస్ రూమ్లో మంచి ప్రవర్తనతో అలాగే డిసిప్లిన్గా ఉంటుంది, కానీ మ్యాథ్స్లో కొంచెం ఇంప్రూవ్ కావాలి. అంటే మంచి ప్రవర్తన ఉంది, అలాగే డిసిప్లిన్గా ఉంటుంది, కాకపోతే ఏంటంటే మ్యాథ్స్ సబ్జెక్ట్లో తక్కువ మార్క్స్లు వస్తున్నాయని. అలాంటప్పుడు, అవును, నేను కూడా ఆమెకి మ్యాథ్స్లో వచ్చిన మార్క్స్ గురించి టెన్షన్ పడుతున్నాను, మనకు తెలుసు కదా ఎలాగో మ్యాథ్స్లో తక్కువ మార్క్స్ వస్తున్నాయని. అప్పుడు ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఎస్ యాక్చువల్లీ ఐఎమ్ క్వైట్ వరీడ్ అబౌట్ హర్ మార్క్స్ ఇన్ మ్యాథ్స్. నేను కూడా మ్యాథ్స్లో వచ్చిన మార్క్స్ గురించి టెన్షన్ పడుతున్నానని ఇంగ్లీష్లో చెప్పాలి. ఇప్పుడు టీచర్ ఏమంటుంది, ఎస్ షీ జస్ట్ నీడ్ మోర్ ప్రాక్టీస్ టు ఇంప్రూవ్, బట్ డోంట్ వరీ, షీ ఈస్ గుడ్ ఇన్ అదర్ సబ్జెక్ట్స్ అండ్ ఇన్ క్లాస్ పర్ఫార్మెన్స్. అది తెలుగులో అయితే, ఆమె కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది, టెన్షన్ పడాల్సింది ఏమీ లేదు అని తెలుగులో అర్థం. ఇప్పుడు పేరెంట్ ఏమంటాడు, అవును మ్యామ్, నేను కూడా ఈ రోజు నుండి ఈ విషయంలో శ్రద్ధ పెడతాను, అంటే నేను కూడా కొంచెం ఎక్స్ట్రా టైము మ్యాథ్స్లో ఇంప్రూవ్ చేయడానికి టైం స్పెండ్ చేస్తానని చెప్తాడు. అప్పుడు పేరెంట్స్, కెన్ ఐ హ్యావ్ యువర్ కాంటాక్ట్ నెంబర్, అంటే మళ్ళీ ఇలాంటి విషయాల కోసం మనం టీచర్ని కాంటాక్ట్ చేయాలనుకున్నప్పుడు
ఇలా అడగాలి. టీచర్ అంటుంది, హియర్ ఈజ్ మై నంబర్ కాల్ మీ ఆఫ్టర్ స్కూల్ అవర్స్. ఇక్కడ నా నెంబర్ ఉంది నోట్ చేసుకొని స్కూల్ అయిపోయిన తర్వాత కాల్ చేయండి అని చెప్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మీరు కూడా ఎప్పుడైనా పేరెంట్స్ టీచర్ మీటింగ్లో ఇంగ్లీష్లో ఇలా మాట్లాడాల్సి వచ్చినప్పుడు ట్రై చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.